హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జమ్నీ న్యూస్. రాజధాని నగర ప్రత్యేక వార్తల సమాహారం గ్రేటర్ న్యూస్ కు స్వాగతం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC వినడానికి గొప్పగా ఉన్నా చేసేవన్నీ పారదర్శకం లేని పనులే. ఈకో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఫుట్ పాత్ ల పైన యూరినల్స్ ఏర్పాటు చేసిన GHMC వాటి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతోంది. ఫుట్ పాత్స్ పై నుండి ఈ టాయిలెట్స్ వెంటనే తొలగించాలని ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల హైటెక్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ఫుట్ పాత్స్ పైనే గ్రీన్ కలర్ లో కొన్ని డబ్బాలను GHMC ఏర్పాటు చేసింది. గో గ్రీన్, గో క్లీన్ పేరుతో పబ్లిక్ యూరినల్స్ అంటే మూత్ర విసర్జన చేయడానికి అంటూ రాసి పెట్టింది. టాయిలెట్స్ కు సంబంధించిన విషయాలని GHMC ఎంతో గోప్యంగా ఉంచుతుంది. దీనితో ఏదో గూడు పుటాని జరుగుతుందని ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అల్టిమేట్ కాన్సెప్ట్ అనే సంస్థకు మేలు చేయడానికి GHMC దొడ్డిదారిన ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తుందని వీరు ఆరోపిస్తున్నారు. మొత్తం దానికి ఆధిపత్యం నేనే ఒక అటానమస్ లెక్క ఫీల్ అయిపోతున్నాను. కమిషనర్ గారు ఒక వ్యవస్థలో పనిచేసినప్పుడు ఆ వ్యవస్థ పనిచేయాలనేది కోఆర్డినేషన్ లో అది చేయకుండా కేవలం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. కారణం లేదు. జరిగే నష్టం అల్టిమేట్ గా ఇది కామన్ మీద ఆర్థిక భారం కోట్ల రూపాయల మీద కోట్లాది రూపాయలు చేయడం తప్ప ఈ యూరినల్ బాక్స్ లో ఉన్నారు. జనాలు చాలా రద్దీగా ఉంటారు. ఎక్కడ ఫుట్పాత్ పై నుంచే నడుస్తున్నారు. అటు అక్కడ ఖాళీ ఉన్న జాగా కొంచెం జరిపి పెట్టుకుంటే ప్రతి ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడైతే ప్లేస్ లేని చోటలో మరి వేరే జాగాలో పెడితే బాగుంటుందని మా ఒపీనియన్. మరి ఇక్కడ జూబ్లీస్ గానీ, బంజారాలు గానీ, గ్రేటర్ పరిధిలో ఎక్కడైనా గానీ ఆ ఏరియాలో ప్లేస్ లేని జాగాలో పెట్టుకుంటే బాగుంటుందని మేము కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. హైదరాబాద్ లో ఫుట్ పాత్లపై ఏర్పాటు చేసిన మరుగుదొడ్లపై GHMC కమిషనర్ సోమేష్ కుమార్ ను తెలుసుకునేందుకు జెమినీ న్యూస్ పలుమార్లు ప్రయత్నించింది. టైం లేదు, ఆ తర్వాత ఆ టాయిలెట్స్ గురించి అని తప్పించుకున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్స్ గురించి ఎవరు ఇక ఈ టాయిలెట్స్ నిర్మించిన అల్టిమేట్ కాన్సెప్ట్ మాట్లాడేందుకు నిరాకరిస్తుంది. కమిషనర్ ఒప్పుకుంటే గాని నోరు తెరిచేది లేదని. ఇవన్నీ చూస్తుంటే ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. ఈ టాయిలెట్స్ ప్రజల అవసరాలు తీరుస్తాయా? వీటిని నిర్మించిన అల్టిమేట్ కాన్సెప్ట్ సంస్థ గతంలో ఏం చేసింది? ఇలాంటి టాయిలెట్స్ ఇంతకు ముందు ఎక్కడైనా ఉపయోగించారా? వీటిని ఎలా శుభ్రం చేస్తారు? మల విసర్జన ట్యాంకుల్లో తీసుకు ఆరోగ్యకర ఫుట్పాత్లను ఆక్రమించి టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే పాదచారులు ఎలా నడవాలి? బస్ స్టాపుల పక్కన అల్పాహార హోటళ్లు, మరుగుదొడ్లు పెట్టవచ్చా? ఇలా సవా లక్ష. ఈ టాయిలెట్స్ ప్రజల అవసరం కోసమేనా? ఇలాంటి టాయిలెట్స్ గతంలో ఉపయోగించారా? ఈ ప్రయోగం చేస్తే గోప్యం ఎందుకు? ఒక్కో టాయిలెట్ కి GHMC చేసే ఖర్చు ఎంత? GHMC అల్టిమేట్ కాన్సెప్ట్ ఒప్పందం ఏమిటి? ప్రజల డబ్బు ఖర్చు చేసేటప్పుడు పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత GHMCదే. చేపట్టే ప్రతి ప్రాజెక్ట్, ఖర్చు పెట్టే ప్రతి పైసాకు జవాబుదారీ GHMCనే. ఈ టాయిలెట్స్ పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తే సమాధానం చెప్పాల్సింది GHMCనే. GHMC ఎవరి సహకారంతో ఈ యొక్క గ్రీన్ టాయిలెట్స్ బాక్స్ పెడుతుందన్నది ఇంతవరకు స్పష్టత లేదు. అయితే వేరే సంస్థలు ఎవరైనా స్పాన్సర్స్ తోటి, లేకపోతే వేరే సంస్థల అసోసియేషన్ తోటి ఈ బాక్సులు పెడుతుందా, లేకపోతే GHMC ఎవరికైనా ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చి ఈ యొక్క బాక్సుల్ని ఏర్పరుస్తుందా అనే విషయం పైన ఇంతవరకు ఏ అధికారులు కూడా మాట్లాడడానికి ఒప్పుకోవడం లేదు. అయితే GHMC అధికారులు కూడా ఇదే విషయం పైన జెమినీ న్యూస్ ఆరా తీసే ప్రయత్నం చేస్తే వారు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు మాట్లాడడానికి. అయితే చివరికి GHMC కమిషనర్ కూడా ఇదే విషయం పైన మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మనం చూసినట్టయితే నవీన్ రావు అనే ఒక వ్యక్తి తన ప్రమేయంతో తన స్పాన్సర్షిప్ తో చేస్తున్నట్టుగా ఇప్పటివరకు మన న్యూస్ కు తెలిసినటువంటి వార్త. అయితే
ఆ ప్రవీణ్ రావు అనేటువంటి వ్యక్తిని కూడా జెమినీ న్యూస్ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తే దానికి కమిషనర్ ఎవరికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వద్దని చెప్పేసి అతన్ని ఖండించినట్టు కూడా ప్రవీణ్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంతకీ ఈ యొక్క బయో గ్రీన్ యూరినల్ బాక్సెస్ ఫుట్పాత్ల మీద నుంచి తొలగిస్తారా, లేకపోతే రోడ్లకు అదే విధంగా పెట్టేసి పాదచారులకి అసౌకర్యాన్ని కలిగిస్తారా అన్న అంశం పైన ఇంకా స్పష్టత లేకుండా ఉంది. పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వం రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన రోడ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బిల్ చట్టంగా మారనుందా అన్నది ఉత్కంఠగా మారింది. దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా జరుగుతున్న లక్షలాది రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ చట్టం రావడం ఎంతో ముఖ్యమని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. రోడ్డు భద్రతకు సంబంధించి భారతదేశంలో 1988 మోటార్ వాహనం చట్టం ప్రస్తుతం అమల్లో ఉంది. అయితే పలు మార్పులు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పాటు పలు రంగాలకు చెందిన నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తూనే వస్తున్నారు. ఎట్టకేలకు మోడీ ప్రభుత్వం సెప్టెంబర్ 13వ తేదీ 2014న నూతన రోడ్డు రవాణా భద్రతకు సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుంచింది. దీంతో రోడ్డు భద్రతకు సంబంధించి నూతన చట్టానికి మార్గం సుగమమైంది. అసలు రోడ్డు భద్రతకు సంబంధించి నూతన చట్టం కావాల్సిన అవసరం ఏమిటి, ఎందుకు అంత ప్రాముఖ్యం ఓసారి చూద్దాం. భారతదేశంలో ప్రతి ఏటా 1,40,000 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడుతున్నారు. లక్షల మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WTO విశ్లేషణ ప్రకారం ప్రపంచంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 10% భారతదేశంలోనే ఉన్నాయి. ప్రమాదాల వల్ల జరిగే మరణాల శాతం పరిశీలించినా ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. అంటే ఇతర భయంకరమైన రోగాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న మరణాల సంఖ్య ఎక్కువ. దురదృష్టకరమైన అంశం ఏంటంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిని గమనిస్తే ఎక్కువ మంది 15 నుంచి 44 సంవత్సరాల లోపు వారే. కుటుంబానికి ఆధారమైన వీరు చనిపోవడంతో కాపురాలు దిక్కులేనివైపోతున్నాయి. ప్రజల ఆరోగ్యం, అభివృద్ధి కుంటుపడుతుంది. ఇక రోడ్డు భద్రతకు సంబంధించి రూపొందించిన పలు అంశాలను రోడ్డు రవాణా హైవేస్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రోడ్డు భద్రత, వేగం, ఖర్చును నియంత్రించడం ప్రధాన అంశాలు కాగా నూతన చట్టం రానున్న 5 ఏళ్లలో రోడ్డు ప్రమాదాల నుంచి 1 లక్షల మందిని తప్పించే లక్ష్యం పెట్టుకుంది. రోడ్డు భద్రత, రవాణాలో సామర్థ్యం పెంచడం ద్వారా 4% జీడీపీ వృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ రంగంలో 10 లక్షల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా పెట్టుకుంది. అన్నింటికీ మించి యూనిఫైడ్ డ్రైవర్ లైసెన్సింగ్ సిస్టమ్, అంటే దేశమంతా ఒకే లైసెన్స్ ఉండేలా పారదర్శకత ఎందుకు ఈ చట్టం ప్రయత్నిస్తుంది. వాహనాల కండిషన్ సంబంధించి నిబంధనలను కఠినతరం చేశారు. రోడ్డు ఇంజనీరింగ్ పై దృష్టి సారించారు. ట్రాఫిక్ ఉల్లంఘన నిబంధనలు కఠినతరం చేశారు. గ్రేడెడ్ పాయింట్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. జరిమానాను ఏకంగా 2,500 రూపాయల నుంచి 5 లక్షల వరకు పెంచేశారు. నూతన రోడ్డు భద్రతా చట్టం అవసరం లేదని, పాత చట్టంలోనే మార్పులు తెస్తే చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఎన్ఫోర్స్మెంట్ విషయంలో రోడ్ సేఫ్టీ బిల్ మంచి నిర్ణయం తీసుకుందని, ఈ శీతాకాల సమావేశాల్లో చట్టం వస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని హైదరాబాద్ అదనపు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ జితేందర్ చెబుతారు. I really feel that this draft bill has quite a good issues which are being taken up first time by the government. Like basically it says that there are lakhs of people dying on the roads, and it is affecting our GDP also. And what is happening that there is no agency which is taking care of the safety of citizens. So it first time talks about the safety of the citizens. Like the bill also, if you say, it says road transport and safety bill. Like again the entire focus is going to shift. First focus was for Motor Vehicles Act and regulations, but now it says now road transport and safety bill. So it is coming up with some kind of institutional setup which will take up the, like I would say, the safety of the citizens as the priority. రోడ్ ఇంజనీరింగ్ అవగాహన కంటే కఠినమైన అమలుకు ప్రాధాన్యత
ఇవ్వటం అంత మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ మాజీ అదనపు రవాణా శాఖ కమిషనర్ సిఎల్ఎన్ గాంధీ చెబుతున్నారు. మౌలిక సదుపాయాలపై మరింత దృష్టి సారించాలని వాదా ఫౌండేషన్ అధ్యక్షులు సురేష్ రాజు చెప్పారు. స్థూలంగా చూస్తే ఇది ఒక రవాణా శాఖలో అనుభవము, ప్రావీణ్యము లేదా రవాణా రంగం పట్ల అనుభవం, ప్రావీణ్యం ఉన్న వాళ్ళు తయారు చేసినట్టుగా లేదు. ఒక కార్పొరేట్ సంస్థ లేకపోతే ఈ కన్సల్టెన్సీ సంస్థలు ఉంటాయి, వాళ్ళ చేత తయారు చేయించిన బిల్లులా ఉంది. కానీ ఒక అనుభవం కలిగినటువంటి రవాణా రంగ నిపుణులు, వారు ప్రొఫెసర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, లేదా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని చేసినట్టుగా లేదు. అందువల్ల ఇది చూసిన తర్వాత నాకు ఇందులో ఉన్న పాజిటివ్ పాయింట్స్ కంటే నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడకుండా ఓన్లీ తప్పుగా నడిపితే కనుక మీకు జైలు శిక్ష, పెనాల్టీ వేరు కొన్ని మనం చూస్తూ ఉన్నాం. నేనంతా 1988 ఇప్పటిది కంపేర్ చేస్తూ ఉంటే 100 రెట్లు 100% కాదు 100 రెట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు మాక్సిమం పెనాల్టీ, మినిమం పెనాల్టీ 2500, అదే అన్నిటికంటే తక్కువ పెనాల్టీ. మాక్సిమం 5 లక్షల పెనాల్టీ. చట్టాలు ఎన్ని చేసినా ట్రాఫిక్ భద్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని గ్లోబల్ రోడ్ సేఫ్టీ పార్ట్నర్షిప్ ప్రతినిధి ఏవి శ్రీనివాస్ చెబుతున్నారు. ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇది అంటే ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో, ఆ మోటార్ వెహికల్ యాక్ట్లో కొన్ని చేంజెస్ చేస్తే చాలు. సమూలంగా మోటార్ వెహికల్ యాక్ట్ని మార్చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని మేజర్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. మోటార్ వెహికల్ పుట్టినాటికి సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియదు, దాంట్లో మెన్షన్ లేదు. బట్ యాజ్ ఎ పోలీసులు ఏం చేస్తున్నారు, డేంజరస్ డ్రైవింగ్ కింద వేస్తున్నారు. డేంజరస్ డ్రైవింగ్ అంటే మీరు తమకు తాము ప్రమాదం కలిగించుకునే స్థితిలో కానీ లేదా వేరే వాళ్ళకి ప్రమాదం కలిగించే స్థితిలో డ్రైవ్ చేస్తే కనుక అది డేంజరస్ డ్రైవింగ్ కింద తీసుకుంటారు. సో మేము దాన్ని ఎట్లా అంటే అన్వయిస్తున్నాం అనమాట. అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ ఈ రకంగా అన్వయిస్తున్నాం. సో అట్లా అన్వయించే కంటే కూడా రాయొచ్చు, మార్చొచ్చు. దాంట్లో సెల్ ఫోన్ స్పెసిఫిక్గా సెల్ ఫోన్ డ్రైవింగ్ అనే వేయొచ్చు. అక్కడ బ్లూటూత్ వాడొచ్చా, స్పీకర్లు వాడొచ్చా, మరొకటి వాడొచ్చా, అవన్నీ కూడా చట్టంలో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సో అటువంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కానీ లేదా ఫ్యూచర్లో రాబోయే గ్యాడ్జెట్స్ కానీ అవన్నిటికీ కూడా నిర్వచనాలు ఇస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, లైట్ సిగ్నల్స్ ఉన్నాయి, దానికి వాడే మెటీరియల్ ఏం ఉండాలి, స్టాండర్డ్స్. ఇప్పుడు మేము వాడే బ్రెత్ ఎనలైజర్స్ ఉన్నాయి, అది ఏ స్టాండర్డ్లో ఉండాలి. మేము వాడే టింట్ మీటర్స్ ఉన్నాయి, అవి మోటార్ వెహికల్ యాక్ట్లో లేదు. సో ఇటువంటివన్నీ కూడా అంటే పోలీసుకి ఇవ్వబడే గ్యాడ్జెట్స్ కానీ ప్రస్తుతం ఉన్న సొసైటీని సంఘంలో నెలకొని ఉన్న స్టాండర్డ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తే చాలు. కొత్తగా చట్టాన్ని రాయాల్సిన అవసరం లేదండి. ఏదేమైనా రోడ్డు ప్రమాదాలతో లక్షల మంది ప్రాణాలు గాల్లో కలవకముందే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఎంతో మంచిది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఉత్తమమైన పద్ధతులతో నూతన చట్టాన్ని త్వరలో మన ముందుంచుతుందని ఆశిద్దాం. హుస్సేన్ సాగర్ సమీపంలో ఎత్తైన కట్టడాలు ఏమాత్రం కట్టడానికి వీల్లేదని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇది పర్యావరణానికి తూట్లు పొడవడమేనని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చెరువును నాశనం చేయవద్దని వీరు కోరుతున్నారు. హుస్సేన్ సాగర్ సమీపంలో ఆకాశాలంటే భవనాలు కట్టని నిద్రపోనన్నట్లు కేసీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం అధికారులను నిద్రపోనీకుండా ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. అయితే దీనిపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఒంటెత్తు పోకట ప్రదర్శిస్తుందని, నగరం మధ్యలో పైగా చెరువు పక్కనే ఎత్తైన కట్టడాలు పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తాయని వీరంటున్నారు. టవర్స్ కాన్సెప్ట్ అది యాంటీ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే హై ఎనర్జీ కావాలి, ఎన్నో లిఫ్ట్స్ కావాలి, అంత పైకి నీళ్లు పంప్ చేయాలి, అండ్ ప్రతి వ్యక్తి పైకి పోవాలి, కిందికి రావాలి. అంటే కంటిన్యూస్లీ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఇంటెన్సివ్ కనుక
దే ఆర్ నాట్ అడ్వైజబుల్. తర్వాత ఇక్కడ కేవలం హుస్సేన్ సాగర్ ఒకటే కాదు, హుస్సేన్ సాగర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద మూసీ థింగ్. సో జీవో 111 మీద డిస్కషన్ జరగాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు తెలంగాణ ఉద్యమం ఏ స్ఫూర్తితో వచ్చా? ఎవ్రీబడి హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పెక్టేషన్. అండ్ ఈ టవర్స్ ఏంది, ఆ జీవో 111 రిలాక్సేషన్ ఏంది, వాట్ ది గవర్నమెంట్ వాంట్స్? మన దగ్గర మన సమస్యలకు మన దగ్గరనే పరిష్కారాలు ఉంటాయి. సో వీ హ్యావ్ టు డిజైన్ డెవలప్మెంట్ విచ్ ఈస్ పీపుల్ ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. మేము ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో అంటే లోపలనే మేము ప్రజల దగ్గరికి పోతున్నాం. ఆల్రెడీ కాలేజ్ వైజ్ స్టార్ట్ అయినాయి. వీ హ్యావ్ బీన్ గివింగ్ లెక్చర్స్ అండ్ విల్ కంటిన్యూ టు డూ ఇట్. విల్ పుట్ ఇట్ ఆన్ ది ఏజెండా ఆఫ్ ద పీపుల్. ప్రజల ముందు ఈ సమస్యను పెడతాం. ఎలక్షన్ లో ఇట్ విల్ బి ఏ బిగ్ ఇష్యూ. ముందు హైదరాబాద్ లో పేదలందరికీ మరుగుదొడ్లు, తాగునీరు సదుపాయం అందించే తర్వాతే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాలని బస్తీ వికాస్ మంచ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు షేక్ నయీం. నేను బస్తీ వికాస్ మంచ్ నుంచి వచ్చిన హైదరాబాద్ లో ఉన్న మురికివాడలకి కలిపి ఒక సంఘం వేసినాం. దానికి బస్తీ వికాస్ మంచ్ అంటాం. ఈ రోజు మన కేసీఆర్ గారు, మన హానరబుల్ సీఎం గారు ఒక మంచి ప్రకటన చేసిన, దాంతో చాలా సంతోషం. మన తెలంగాణ స్టేట్ హైదరాబాద్ డిస్టిక్ డిజిటల్ గా చేస్తున్నాం. కానీ ఇదే హైదరాబాద్ లా రసూల్పుర లాంటి మురికివాడల్లా 770 మంది పిల్లలు చదివిన స్కూల్లా ఇప్పటికీ కూడా టాయిలెట్స్ లేదు. అక్కడ ఉన్న ఆడపిల్లలు పొద్దు నుంచి సాయంత్రం దాకా నీళ్ళు తాగకుండా స్కూల్కి అటెండ్ చేస్తున్నాం. ఇటువంటిది సమస్య ఎక్కడ ఉంది? ముషిరాబాద్ లా ఉన్న ఒక ప్రాంతం ఉంది మహమ్మద్ నగర్ అని, అందులో కమ్యూనిటీ టాయిలెట్ లేకుండా చాలా 10x10 హౌసెస్ లా పబ్లిక్ అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు టాయిలెట్స్ కి పోనీకి. డైరెక్ట్ గా డిజిటల్ సిటీ చేయకంటే బిఫోర్ ఫస్ట్ బేసిక్ ఫెసిలిటీస్ కి ప్రొవైడ్ చేయాలని కేసీఆర్ గారితో మేము కోరుతున్నాం. హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలాంటి పక్కా నిర్మాణాలు చేపట్టకూడదని తెలిసి పర్యావరణానికి హాని కలిగించడం మంచిది కాదని సేవ్ లేక్ సంస్థ అంటోంది. ఇప్పుడు మీరు లేక్ విషయానికి వచ్చేస్తే మీరు యు ఆర్ ఫైండింగ్ దట్ సంజీవయ్య పార్క్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద లేక్ ఏరియా. ఇలా చెప్పిన మనకి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. హౌ ఈజ్ ఈ టేకింగ్ అప్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ స్కై స్క్రేపర్, టాలెస్ట్ టవర్ కట్టుకుంటాను అనుకుంటూ ఎందుకు చెప్తున్నారు? ఎక్కువ మంది ప్రజలకి నేను పేదరికం నుంచి తీసేసి నేను అలా నిరూపిస్తానని అలా చెప్పుకోవచ్చు కదా. వరల్డ్ లో కన్నా టాలెస్ట్ టవర్ కట్టించి ఆయన ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా? అండ్ హీ వాంట్స్ టు డూ ఇట్ టాలర్ దెన్ బుర్జ్ దుబాయ్ సగం ఖాళీ పడి ఉంది. ఇప్పుడు స్కై స్క్రేపర్ సగం ఖాళీగా ఉంచుతామా మనము? మన ఎకానమీ ఏంటి? మనం కేంద్రీకరించాల్సింది ఎక్కడ? మనం దేని మీద మన రిసోర్సెస్ ని ఉపయోగిస్తున్నాం? ఇది ఎలా ఆలోచించాల్సిన విషయం. అన్ని వందల అంతస్తులు నిర్మిస్తే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ఆ ప్రాంతంలో కష్టమని, దయచేసి ప్రాజెక్ట్ ను విరమించుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. వాళ్ళంతా యువకులు అయితేనేం సమాజం కోసం తాము ఏదో ఒకటి చేయాలనుకున్నారు. రక్తదానం చేయడం ద్వారా నలుగురికి సాయపడ్డారు. హైదరాబాద్ చైతన్యపురిలోని వివి నగర్ న్యూ లైఫ్ జిమ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించింది. జిమ్ ఇన్స్ట్రక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిమ్ కొచ్చే యువకులంతా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యుడు డి సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని యువతను అభినందించారు. బ్లడ్ డొనేషన్ రక్తదానం అనేది ప్రాణదానం కన్నా మిన్న. ఎందుకంటే ఈ రక్తాన్ని సేకరించి చాలామంది దాతలిచ్చిన రక్తాన్ని సేకరించి ఇంకో ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి యువకులందరూ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి తమ రక్తాన్ని దానం చేస్తే ఎంతోమంది ప్రాణాలను రక్షించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ దశగా అందరూ కూడా ప్రయత్నం చేసి రక్తదానాన్ని డొనేట్ చేసే విధంగా యువకులందరూ ముందుకు రావాలని చెప్పేసి వారిని సందర్భంగా కోరుకుంటాం. పేద మహిళల కోసం ఒయాసిస్ రిప్రొడక్టివ్ మెడిసిన్ సంస్థ అమూల్య పథకాన్ని ప్రారంభించింది. ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు ఈ స్కీమ్ ను ప్రారంభించారు. భారతదేశంలో తమ సేవలను విస్తరణ చేపట్టినట్టు ఒయాసిస్ హాస్పిటల్ పేర్కొంది. 25 కొత్త సెంటర్లను ఏర్పాటు చేయనుంది. గర్భాశయ వ్యాధులు పెరగడం, పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్, డయాగ్నోసిస్ సత్ఫలితాలనిస్తున్నాయని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సదస్సులో హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. నటి లక్ష్మీ మంచు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. But what I wanted to say here is it's not such a big deal to accept the problems that you have. We have a heart issue, we have BP, we have diabetes, we have so many things. After a certain age, we all have a depletion of something. You know, we have to go to the doctor to take care of ourselves. And so is infertility. It's
not a big deal. It's just like another condition that you have that you need attention to. And that's how I treated it, and here I am very proudly accepting that fact. I'm going to speak about it so that the woman who, there is a lot of weight, I understand, because I went through it as a woman, because, you don't get invited to parties, people ask you everywhere you... తెలంగాణలో గైనకాలజీ, మెటర్నిటీకి సంబంధించి అత్యుత్తమ హాస్పిటల్స్ రావడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలని మంత్రి కోరారు. డెఫినెట్ గా ఈ రోజు మన భారతీయ సమాజంలో మహిళలు ఎవరైతే ఈ రోజు ముఖ్యంగా తమకంటూ తమ సంతానం ఉండాలని కోరుకుంటారో వారందరి పాలిటి ఒక వరదాయినిగా మరి ఈ రోజు ఓయాసిస్ ముందుకు వచ్చింది. వారి రోజు కేవలం ఒక కమర్షియల్ దృక్పథంతో మాత్రమే కాకుండా ఈ రోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అమూల్య ఒక స్వచ్ఛంద ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి దానిలో భాగంగా ప్రతి సంవత్సరం 12 మందికి మేము ఉచితంగా వైద్యం అందిస్తామంటూ ముందుకు రావడం. ఒకవేళ ఇంకా రేపటి రోజున వారి ఇంకా వృద్ధిలో అయితే మరింత మందికి కూడా మేము అండగా నిలబడతామంటూ చెప్పడం నిజంగా కూడా ముదావహం.